అంటే ద డే ఆఫ్ లార్డ్ అని మనకు 5 సార్లు మెన్షన్ చేయబడ్డది. సో ఈ మాటకు ఎంత ప్రత్యేకత ఉంది అనేది మనము ముందు ముందు డిస్కస్ చేసుకుందాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, యెహోవా దినము, ద లార్డ్స్ డే అని 5 times మెన్షన్ చేయబడింది ఈ యోవేలు గ్రంథంలో. ఓకేనా? అండ్ ఇది రాయడానికి పర్పస్, ఇంకా మెయిన్ గా ఈ యోవేలు గ్రంథం రాయడానికి పర్పస్ ఏముంటది? ఇప్పుడు మన బైబిల్లో మొత్తము 16 మంది ప్రవక్తలు ఉన్నారు. అంటే ఈ పాత నిబంధన రాసే దాంట్లో 16 మంది ప్రవక్తలల్లా అందరు చెప్పింది ఏంది? 16 మంది ప్రవక్తలు 17 గ్రంథాలు రాసిర్రు. 17 గ్రంథాలల్లా మనకు చెప్పింది ఏంది అంటే, వాళ్ళు ఆ గ్రంథాలు రాయడానికి రీజన్ ఏంది? వాళ్ళందరు చెప్పింది, వాళ్ళందరు రాయడానికి రీజన్ ఒకటే, ఏంది? మారు మనసు పొందడం. ఓకేనా? వాళ్ళు ఎందుకంటే మనము మనం ఒకటి ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము లైక్ ఏంది, అబ్రహాము మోషే నుంచి చూస్తున్నాం కదా, ఏంది దేవుడు ఎన్నెన్నో వండర్స్ చేసిండు, ఎన్నెన్నో సూచక క్రియలు, ఎన్ని వండర్స్ వాళ్ళ ముందరనే అన్ని అద్భుతాలు చేసిండు దేవుడు. వాళ్ళకు అంటే వాళ్ళు అన్ని లైవ్ లో చూసిండ్రు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు చేసే ఆ వండర్స్, దేవుడు ఏం చేయగలుగుతాడు, దేవుని శక్తి, దేవుడు ఎంత గొప్పవాడు, అవన్నీ కల్లారా చూసి కూడా ఇశ్రాయేల్ ప్రజలు మారలేదు. మీరు గమనించినట్టయితే ఇశ్రాయేల్ని దేవుడు మోషే ద్వారా విడిపిస్తాడు కదా, మోషే ద్వారా ఈ ఇశ్రాయేల్ ప్రజలని రాజు నుంచి విడిపిస్తాడు కదా, ఫరో నుంచి విడిపిస్తాడు కదా, అది కళ్ళారా చూసిండ్రు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళ ముందే సముద్రంని పాయాలు చేస్తాడు దేవుడు, అది చూస్తారు కళ్ళారా. వాళ్ళ ముందే ఆ 10 తెగుళ్ళని తెప్పిస్తాడు దేవుడు, అది కూడా కళ్ళారా చూస్తారు ఇశ్రాయేలు. ఇట్లా ఒక్కటి కాదు, మనము ఈ యోవేలు దాకా చూసుకుంటే, యోవేలనే కాదు ఇంకా ఉందలా చూసుకుంటే కూడా ఇజ్రాయెల్ ప్రజలు అనేది అన్ని దేవుడు చేసే ప్రతి ఒక్క క్రియలు చూసుకుంటే కూడా వాళ్ళు మారరు. వాళ్ళు యథావిధిగా మళ్ళీ ఎప్పుడు చేసే తప్పులే, ఎప్పుడు చేసే దొంగతనాలే, ఎప్పుడు మాట్లాడే అబద్ధాలే, మరి నరహత్య, వ్యభిచారము, ఇవన్నీ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు మాత్రం మారలేదు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు అని ఎంతమంది ప్రవక్తల ద్వారా ఎన్ని గ్రంథాలు రాపించినా వాళ్ళు అవి చదువుతారు, ఉంటారు సింపుల్ గా, సేమ్ మనలాగానే. ఇప్పుడు మనం కూడా ఏం మారలేదు వాస్తవంగా చెప్పాలంటే, ఎందుకంటే మనం కూడా వాక్యం వింటాం, చర్చికి వెళ్తాం, ప్రేయర్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం, కానీ మనమైతే ఎక్కడ మారము. మనము ఏం చేసేది మనం బయట అదే చేస్తాము. కానీ ఏంటంటే జస్ట్ చెప్పడానికి క్రైస్తవులము, దేవుని బిడ్డలము, ఓకే మేము దేవుని నమ్ముతాము, ఇంతే. కానీ అబద్ధాలు ఆడకుండా ఉండలేము, దొంగతనాలు చేస్తూనే ఉండరు, హత్యలు అయితేనే ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కటి అంటే చేంజ్ అనేది లేదు, మనిషి లైఫ్ లో చేంజ్ అనేది లేదు. అది ఇజ్రాయెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే, ఇజ్రాయెల్ ప్రజల నుంచి స్టార్ట్ చేసుకుంటే మన వరకు, అంటే ఇంకా 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 ఇక్కడ ప్రభు దినం అని మెన్షన్ చేసిన నేను 5 సార్లు మెన్షన్ చేయబడ్డదని. ఆ ప్రభు దినం వచ్చే వరకు మనము చేంజ్ అవుతామా కామా? అయితే దేవుడు ఈ ప్రవక్తల ద్వారా మనకు ఇన్ని గ్రంథాలు రాపించి మనం చదువుకుని దాని ద్వారా మారబడతామా అని ఒక చిన్న ప్రయత్నం యోవేలు ద్వారా. ఓకేనా? అయితే ఇక్కడ యోవేలు మనకు మెయిన్ గా, మీకు ఓవరాల్ గా యోవేలు గ్రంథంలో మెయిన్ చెప్పింది ఏంది, ఏ దాని గురించి మెయిన్ గా మాట్లాడారు, అసలు సబ్జెక్ట్ ఏంది అని అంటే, మెయిన్ కాంటెక్స్ట్ వచ్చేసి దేవుని దినము కొరకు సిద్ధపడండి. ఓకేనా? అందరు ప్రవక్తల్లాగానే చెప్పిండు, కాకపోతే వాళ్ళు చెప్పిర్రని ఈయన ఇప్పుడు యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం చాలా గొప్ప గ్రంథము. ఆ గ్రంథం కన్నా ముందే యోవేలు అంటే తన ద్వారా ఏం చేయగలుగుతాడు, తన ఏం చెప్పాలి, తనకి ఏమేం ప్రత్యక్షమైనవి, తనకి ఏమేం కళలు వచ్చినాయి, దేవుడు ఎట్లా ఏంది అని ఆయనకున్న నాలెడ్జ్ తోన ఆయన రాసిన గ్రంథమే ఈ యోవేలు గ్రంథం. ఓకేనా? సో దీన్ని మనము డీప్ గా చూద్దాము, మనము ఇన్డెప్త్ గా చదువుకుందాము, అసలు ఏమేమి మెన్షన్ చేసిండు ఈ బైబిల్లో, ఈ యోవేలు గ్రంథంలో, ఈ యోవేలు ప్రవక్త అనేది మనం చూద్దాం. ఓకేనా? సో అందరూ
యోవేలు గ్రంథం 1వ అధ్యాయం తీసి పెట్టుకోండి బైబిల్స్ లో. ఎవరైనా యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 5 వరకు చదవండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనము. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానివి పసుపు రంగు పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారసపానము చేయువారులారా రోదన చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమైంది. థ్యాంక్ యూ నవీన్. అయితే ఇక్కడ మెయిన్ యోవేలు ఆయన లైక్ ఏంది, మనము అంటే ఆయనకు వచ్చిన కళల ద్వారా ఆయనకు దేవుడు ఏమేం చెప్పాలనుకున్నాడు, ఏమైతే ఆయనకు దేవుడు ఏవైతే చెప్పినాడో ఆ విషయాలు మనతో ఏ విధంగా దేవుడు ప్రత్యక్షంగా యోవేలు ద్వారా మనకు ఇవన్నీ చెప్తున్నాడు కదా. సో యోవేలు మనకి ఏం చెప్తున్నాడు మళ్ళొకసారి వినండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షపానము చేయువార్లారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. సో ఈ 5వ అధ్యాయం 4వ వచనం ఒకటి మనము బ్రీఫ్ అంటే చూద్దాము ఏం చెప్పిండానని. అయితే ఈడ యోవేలు ఫ్యూచర్ లో అయ్యేది అంటే ఆయనకు దర్శనాలు అవుతాయి కదా. ఇప్పుడు యోహాన్కి అయింది కదా, ఇప్పుడు ప్రకటన గ్రంథం అట్లే దర్శనాల ద్వారానే కదా రాసింది. సో ఈడ యోవేలుకైన దర్శనం ద్వారా ఆయన మనకు చెప్పాలనుకున్నది, ఆయన చెప్పింది ఏమేమి చెప్పిండో పాత నిబంధనల అవి ఏమేమైనా కొత్త నిధి అంటే టైం గడుస్తున్న కొద్దీ యోవేలు చెప్పినవి ఎట్లా నిజమైనవి అనేవి మనం చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ గొంగలి పురుగులు అని దేని గురించి మాట్లాడిందంటే బబులోనీయులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతుండేడ. అంటే వాళ్ళు ఇప్పుడు యెరూషలేము ప్రాంతం ఉంది అంటే ఇక్కడ యోవేలు చెప్తుంది ఆ యెరూషలేము ప్రాంతం వాళ్ళకి అంటే ఇజ్రాయేలీలకే కదా. సో ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ గొంగలి పురుగులని ఎవరితో పోల్చారంటే బబులోనీయులు. ఓకేనా. ఈ బబులోనీయులు ఏం చేస్తారు, వచ్చి వాళ్ళని దోచుకుంటారు. ఎవరిని? యెరూషలేము ప్రజల్ని. ఓకేనా. ఆ యెరూషలేము ప్రజల్ని ఈ బబులోనీయులు దోచుకుంటే బబులోనీయులని పారసీయులు మరియు మాదీయులు వీళ్ళు దోచుకుంటారు. ఓకేనా. ఫస్ట్ బబులోనీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని దోచుకుంటే ఈ బబులోనీయులు మళ్ళీ వాళ్ళని దోచుకున్నారు. ఈ పారసీయులు దోచుకున్నారు. ఈ పారసీయుల ప్రజల్ని గ్రీకులు దోచుకున్నారు. ఈ గ్రీకులని మళ్ళీ వాళ్ళ దగ్గర ఏవైతే మిగిలినట్టే చూసినా వీళ్ళు వాళ్ళని దోచుకున్నాగా, వాళ్ళు వీళ్ళని దోచుకోగా గ్రీకుల దగ్గర కూడా గ్రీకులు కూడా దోచుకోగా మిగిలింది రోమీలు దోచుకున్నారు. రోమన్ ఎంపైర్ తెలుసు కదా మనందరికి. సో ఈ రోమీయులు గ్రీకులను దోచుకున్నారు, గ్రీకులు పారసీయులను దోచుకున్నారు, పారసీయులు బబులోనీయులను దోచుకున్నారు, బబులోనీయులు ఇశ్రాయేలీలను దోచుకున్నారు. ఇట్లా ఇశ్రాయేలీలను మొత్తము అన్ని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకు తెలిసిన ప్రకారము హిస్టరీగా చూసుకున్నా, ఇట్లా బైబిల్కి వెళ్ళి ఇట్లా మైథలాజికల్ గా చూసుకున్నా, అన్నిటికంటే ఎక్కువ దోచుకోబడ్డ దేశం ఏదైనా ఉందా అని అంటే అది ఇజ్రాయెల్ దేశం మాత్రమే. ఓకేనా. ఇజ్రాయెల్ని దగ్గర 27 టైమ్స్ మన వరల్డ్ వైడ్ అందరు దోచుకున్నారు. అంటే యోవేలు ముందే చెప్పినాడు. అంటే ఆయనకు ప్రత్యక్షమైన ఆయన దురదృష్టితో ఆయనకు ఏవైతే కళల్లో వచ్చినాయో అవి మనకు ఎలా చెప్పిండంటే ఇట్లా: గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తిని ఉన్నవి అని మనకు యోవేలు ముందే మెన్షన్ చేసింది. ఇది మనకు అది నిజమైంది కదా ఈ విషయంలో. ఓకేనా. అయితే
మీకు దీనికి ఇంకొక పే బ్యాక్ చెప్తా తర్వాత. కానీ యోవేలు ఇది ఒకటే చెప్పలేదు, లైక్ ఏంది ఇట్లా దోచుకోబడతారు, ఓకేనా, మీరు ఇట్లా నాశనం అవుతారు, మీకు ఇట్లా ఇట్లా అవుతుంది అని యోవేలు అది మాత్రమే చెప్పలేదు. దేవుడు ఇవి కాకుండా మిమ్మల్ని ఎట్లా మళ్ళీ రిస్టోర్ చేస్తాడు, మిమ్మల్ని మళ్ళీ ఎట్లా సక్సెస్ చేస్తాడు అనేది కూడా యోవేలు మెన్షన్ చేసిండు ఆయన గ్రంథంలో. అది ఎక్కడుంటది అని అంటే, అందరూ ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుతారా ఎవరైనా? యోవేలు గ్రంథము, నేను చెప్పేవన్నీ యోవేలు గ్రంథంలోనే ఉంటాయి. సో యోవేలు గ్రంథం ఓపెన్ చేసి పెట్టుకోండి బైబిల్స్ ఉన్న వాళ్ళు. సో నాకు చదివి వినిపించండి ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఎంత గొప్ప మాట కదా, చూసిండ్రా? యోవేలు లైక్ ఆయన ఏది చేస్తాడు దేవుడు అది చెప్పకుండా, దేవుడు నిన్ను మళ్ళీ ఎట్లా రీస్టోర్ చేస్తాడు, ఆయన మళ్ళీ నిన్ను ఎట్లా చేస్తాడు అంటే, చెడిపోయిన దానిని, ఓకేనా, పాడైపోయిన దానిని, ఓకేనా, అట్లాంటి దాన్ని కూడా నిలబెట్టి మళ్ళీ మనల్ని యథావిధిగా చేసే అంత సామర్థ్యము, అంత మంచి గుణము దేవునికి ఉంది, ఓకేనా. మళ్ళొకసారి చూడండి ఏం చెప్పిండు ఈడ. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. చూసిర్రా? ఫస్ట్ యోవేలు ఏం చెప్పిండు, ఆయనకు వచ్చిన కళ్ళల ప్రకారము మనకేం చెప్పిండు దేవుని వాక్యము? గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. దీనికి పే బ్యాక్ ఈడ దేవుడు మనకు ఈడ ఇచ్చిండు. ఏది? 2వ అధ్యాయము 25వ వచనంలో, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. సో ఈడనేమో ఫస్ట్ మొదటి అధ్యాయంలోనేమో దేవుడు ఏం చెప్పిండు అంటే, యోవేలు దేవుని మాటలను మనకు ఏ విధంగా చెప్తున్నాడు? మీరు ఇంకా మారకుంటే, ఓకేనా, మీరు ఎప్పుడున్నారు యథావిధి స్థితిలో అట్లనే ఉన్నారు, రిపెంటెన్స్ అనేది మీ లైఫ్ లో లేకపోతే ఏమైతుంది? ఇట్లా ఒక్కొరిని మించి ఒకరు దోచుకోబడతాం, ఓకేనా, నశింపబడతాం. మన లైఫ్ లైక్ ఏంది, దేవుని ప్రజలుగా జీవించే అంత గుడ్ లైఫ్ మనకు ఉండదు, ఓకేనా. ప్రతి విషయంలో మనము కృషించి బాధపడుకుంటా మనల్ని నాశనం చేస్తూనే ఉంటది, ఓకేనా. సో అది కాకుండా ఇట్లా రీస్టోర్ కావాలి, ఓకేనా. దేవుడు ఏం చెప్పిండా? ఏవైతే పురుగులు తిన్నాయో ఆ పురుగులు ఏవేవైతే ఆ పంటను నాశనం చేసినాయో ఆ పురుగులు కాకుండా నీకు ఏదైతే చెడిపోయిన పంట ఉందో నీకు దానికన్నా మంచి పంటను నేను ఇస్తాను, చెడిపోయిన నీ లైఫ్ ని బాగు చేస్తా అంటున్నాడు దేవుడు ఇక్కడ మనకు. అర్థమవుతుందా? సో ఇది బాగానే ఉంది, దేవుడు బాగానే చెప్పిండు ఈడు దాకా. అయితే ఇట్లా కావాలంటే మనం ఎట్లుండాలి, మనం లైఫ్ మనం ఎట్లా లీడ్ చేయాలి, మనం ఎలా బ్రతకాలి, మన లైఫ్ లో చెడిపోయిన దాన్ని బాగు చేస్తా అంటున్నాడు కదా దేవుడు. సో అలా బాగుపరచాలి, మన లైఫ్ కూడా అట్లా బాగుపడాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు.
దేవుడు ఏం చెప్పిండో మనం చూద్దాం. యోవేలు ప్రవక్త ద్వారా మనకి ఏం చెప్పిండో మనం చూద్దాం ఒకసారి. చెడిపోయిన లైఫ్స్ బాగుపడాలంటే ఏం చేయాలి? ఓకేనా? అందరూ ఒకసారి ఓకే. సో ఒకసారి 2వ అధ్యాయము 12 నుంచి 13 వరకు ఎవరైనా చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఓకే నవీన్, అట్లే 15వ అధ్యాయం చదువు నవీన్. 15వ వచనం, సారీ 17 15. ఓకే. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి, వ్రత దినమున నియమించి ప్రకటన చేయుడి. ఇంకా చదువు, కిందికి చదువు. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సస్తపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనుల వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానంగా. ఓకే, సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు 12వ వచనంలో? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి, ఇదే యెహోవా వాక్కు. చూస్తున్నారా? మనం రీస్టోర్ కావాలి. ఓకేనా? మనము రెండో అధ్యాయం ఇంతకు ముందు 25వ వచనం చదివినాం కదా, దానికన్నా ముందు అట్లా కావాలి, రీస్టోర్ చేయబడాలి, మన లైఫ్ మళ్ళీ మంచి కావాలి. ఓకేనా? మనం దేవునిలో బలంగా ఎదగాలి. ఓకేనా? దేవుని బిడ్డగా మనం ఉండాలి అని అంటే, దేవుడు మనల్ని మళ్ళీ దగ్గర చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? అది ఈడ మెన్షన్ చేసింది. ఏది 12వ వచనంలో, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్తున్నాడు దేవుడు ఈడ? ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటే, కన్నీరు వదులుకుంటా మోకాళ్ళు వేసి, అంటే దేవుడు చెప్పేది ఎట్లా చెప్తున్నాడు చూడండి మనకు. అంటే ఆయననే హింట్ ఇస్తున్నాడు మనకు. ఏంది? మీరు ఇట్లా చేయండి, నేను దగ్గర తీసుకుంటా. ఓకేనా? కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి. థ్యాంక్ యూ నవీన్, నాకు ఈ టైంలో యోవేలు గ్రంథం ఇచ్చినావు ఉపవాస దినములనే. సో మనము దేవుని దగ్గరికి ఎట్లా దేవుడు మనల్ని దగ్గర చేర్చుకోవాలంటే మనము ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకుంటా. ఓకేనా? దేవుని యందు ఆయనను స్తుతించుకుంటూ, ఓకేనా, ఆయన కోసం బ్రతకాలి అని దేవుడు ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఓకేనా? ఇది ఎవరికి ఎగ్జామ్షన్ కాదు, మళ్ళీ ఇందులో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. లైక్ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు. ఓకేనా? ఇప్పుడు ఉండాలా, నేను ఇప్పుడు ప్రేయర్ చేయాలా, ఇప్పుడు ఉపవాసం ఉండాలా, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు బైబిల్లో. ఓకేనా? అందుకోసమే ఈడు ఏం చెప్పిండు 15వ వచనంలో, సియోనులో బాకా ఊదుడి అంటే సియోనులో చాటించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి అంటే ప్రతి ఒక్క రోజు చెప్పండి. ఓకేనా? సియోన్లో అందరికి ఏమంటారు, అందరికి ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి. ఏమని? ఉపవాసం ఉండండి. ఓకేనా? ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి అంటే రోజు ప్రకటన చేయండి. రోజు జనులను సమకూర్చుడి, అందరిని ఒక దగ్గర చేర్చి సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను. ఇక క్లియర్ గా వినండి, 16వ వచనము, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని
స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. చూస్తున్నారా ఇక్కడ మన ఇంట్లో పేరెంట్స్ చెప్తారు కదా మనకు, మమ్మీ లెంట్ ఉంది కదా మేము ఉపవాసం ఉంటాము, ఇట్లా ఫాస్టింగ్ చేస్తాము అంటే మన పేరెంట్స్ మనకు చెప్తారు కదా ఏమని, మీరు చిన్న పిల్లలు మీరు చేయరాదు, పెద్దోళ్ళం కదా మేము చేస్తాము, లేదంటే ఏం కాదు దేవునికి ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఓకేనా, మీరు చిన్నపిల్లలు మీరెందుకు చేస్తారులే, ఇట్లా మన పేరెంట్స్ చెప్తుంటారు కదా చిన్నపిల్లలు, లేదంటే ఈ టైం వరకే తినండి, ఏం కాదు నీళ్ళు తాగొచ్చు, లేకపోతే ఏం కాదు లైట్ గా తినొచ్చు, ఒక్క టైం తినొచ్చు, కొన్ని నీళ్ళు తాగితే ఏం కాదు, ఇట్లా చెప్తారు కదా మన పేరెంట్స్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు యోవేలు ద్వారా, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి. చూసిరా, అంటే దేవుడు అంటే యోవేలు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ మనకు, అంటే ఎవరికి ఎగ్జామ్షన్ అనేది లేదు ఇందులో, ఓకేనా. లైక్ ఏం కాదులే చిన్నపిల్లలు, దేవుడు చిన్నపిల్లల్ని ఏం కాదులే ఇట్లా కాదు, అంటే చిన్న ఉన్నప్పటి నుంచే నేర్పించాడు పిల్లలు, ఓకేనా. ఏమని, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన అనేది మనకు అలవాటు కావాలి. మన కోసం దేవుడు ఇంత చేసినప్పుడు మనము దేవుని కోసం ఉపవాసం ఉండలేమా? కన్నీరు ఇడిచి ప్రార్థన చేయలేము ఆయన కోసము? ఆయన చెప్తున్నాడు కదా, ఆయననే యెహోవాకే కదా, ఇది యెహోవాకే కదా మనకి చెప్తుంది ఏంది, కన్నీరు వదిలి ప్రార్థన చేయండి, ఓకేనా, ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటా అని దేవుడు చెప్తున్నాడు మనకి. సో మనము ఒక పూట ఉపవాసం ఉండలేమా దేవుని కోసము? పెద్దలేమి చిన్నలేమి ఇలా మెన్షన్ చేసింది కదా దేవుడు, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకుని రండి, ఓకేనా. ఇంకొక విషయం, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేయను. ఈడ మెయిన్ గా దీనికి ఒక విషయం చెప్తా నేను, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేదు, ఓకేనా. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేసిండు అంటే, ఆడ దేవుడు కరెక్ట్ గా మనకి చెప్తుంది ఏంది అంటే, యోవేలు ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంతఃపురం నుండి రావాలి, గదిలో నుండి రావాలి అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ స్పెషల్ గా అంటే ఇట్లా వెతుక్కుంటాం కదా మనం కారణాలు, నాకు ఈరోజు ఇది ఉంది నేను ఉండలేను, ఏం కాదు అంటే ఎగ్జామ్షన్స్ వెతుక్కుంటాం కదా. దేవుడు ఈడ ఏం చెప్తున్నాడు, పెళ్లి కుమారుడే, ఇప్పుడు పెళ్లి అవుతుంది నాది, ఓకేనా, ఒక అమ్మాయి పెళ్లి అవుతుంది, ఓకేనా, పెళ్లి అవుతుంది కదా అని ఇట్లా అంటే రీజన్ చెప్పకుండా, ఓకేనా, ఇది నేను ఇది చేస్తున్నా, నాకు పెళ్లి అవుతుంది ఇప్పుడు, లేదంటే నాకు ఇది ఫంక్షన్ ఉంది, లేకపోతే నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, నాకు ఇంపార్టెంట్ పని ఉంది అని వేరే ఏ పనులు ఉన్నా కూడా అవన్నీ వదిలి, ఓకేనా, దేవుని కోసం వచ్చి దేవుని కోసం నిలబడి, ఓకేనా, ఆయన కోసం ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నిన్ను దగ్గర తీసుకుంటాడు అని దేవుడు ఇంత క్లియర్ గా మనకు యోవేలు ద్వారా మెన్షన్ చేస్తున్నాడు, ఓకేనా. అంటే ఎవరికి ఎగ్జామ్షన్ లేదు దేవుని ముందర, దేవుని దగ్గర అందరు ఒకటే, ఓకేనా. ముసల్వాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఆడ మొగ ఇవి ఏం ఉండవు దేవునికి ఎంతసేపు ఏం కావాలి, దేవునికి మనం ఎంత దగ్గర కావాలనుకుంటున్నాము అనేది దేవుడు ఇట్లా మనల్ని, ఆయన ఏమంటాడు, ఆయన కోరిక మనం ఎంత దగ్గర అవుతున్నాం దేవునికి అని, ఓకేనా. సో మనం దేవుని కోసము కొద్దిసేపు ఉపవాసం ఉండలేమా, కన్నీటితో ప్రార్థన చేయలేమా, మోకాళ్ళు ఉంచలేమా? చూడండి ఒకసారి, కొంతమంది పాస్టర్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, ఎంత ముసలి అయినా కూడా వాళ్ళు మోకాళ్ళు వంగే ప్రార్థన చేస్తుంటారు. మనం యవ్వనస్తులము మోకాళ్ళు ఒక 2 నిమిషాలు కూడా మోకాళ్ళు ఉంచలేము సరిగా. ఎప్పుడైనా ట్రై చేస్తారా, మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేద్దామని మోకాళ్ళు ఉంచుతాము, కొద్దిసేపు మోకాళ్ళు ఉంచగానే కొంచెం దాన్ని ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం, ఎందుకంటే నొప్పి అవుతుంటది, అంటే కొద్దిసేపు దాన్ని భరించలేము మనం దేవుని కోసం. దేవుడేమో ఇలా క్లియర్ గా అంత అంటే అట్లా ఉపవాసం ఉండి కన్నీరు వదిలి, ఇట్లా పెద్దలేమి చిన్నపిల్లలేమి నా కోసం ఇట్లా మీరు చెయ్యండి, చెడిపోయిన మిమ్మల్ని మళ్ళీ రీస్టోర్ చేస్తా, చెడిపోయిన మిమ్మల్ని మళ్ళీ యథావిధిగా,
ఓకేనా, ఒక్కటికి రెండింతలుగా మిమ్మల్ని మంచిగా చేస్తా అని దేవుడు అంటున్నాడు ఈడ మనకు. ఎంత గొప్ప మాటలు కదా. యోవేలు ప్రవక్త ద్వారా మనకు ఇంత మంచి లైక్ ఏది, దేవుని కోసం మనం ఎంత చేసినా తక్కువే అని యోవేలు ఇట్లా చెప్తున్నాడు కదా మనకు. సో మనం దీన్ని ఎంత పాటిస్తున్నాం లైఫ్ లో ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా, మరి అలాగే ఇంకొకటి అట్లనే ఈ 2వ అధ్యాయంలో 13వ వచనము కొంచెం కిందికి వచ్చి కొంచెం కింది నుంచి చదివితే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ప్రేయర్, ఓకేనా, ఆయనను ఎట్లా స్తుతించాలి. ఓకేనా, మీకు తెలుసా పాత గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు అంటే ఎట్లా చేస్తున్నారంటే, ఉపవాసం ఉండి బూడిద అంటించుకుని, ఓకేనా, వస్త్రాలు చింపుకొని ఇట్లా ప్రార్థనలు, వాళ్ళు ఉపవాస ప్రార్థన ఇట్లా చేస్తుండే. మీరు ఒకసారి బైబిల్ న్యాయాధిపతుల సారీ ద్వితీయోపదేశ కాండంలో సంథింగ్ ఏడో ఉంటే నేను మెన్షన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. అయితే ఉపవాస ప్రార్థనల గురించి పాత నిబంధనల ఇట్లా మెన్షన్ చేస్తారు. ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఇట్లా బట్టలు చింపుకుని, ఓకేనా, ఆ గోనె తట్టులు చింపుకుని, తర్వాత బూడిదని ముఖం పైన అంటించుకుని, ఇదంతా అంటించుకుని వాళ్ళు ఇట్లా ఉపవాసంలో ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ దేవుడు దానికి కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఏమని అని అంటే, వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఓకేనా, ఇదంతా పాత నిబంధననే కదా. సో ఇజ్రాయేలు ముందు ఎట్లయితే ఉపవాసం ఉన్నారో, ఆ ఉపవాసంలో ఇట్లా బట్టలు చెప్పుకొని దేవుని కోసం నేను అది ఇది ఇట్లా కాదు, బట్టలు చింపుకునేది కాదు. అర్థమైందా? నీ మనసుని, నీ హృదయంని చింపుకో. నీ హృదయంని అంటే హార్ట్ఫుల్ గా. దేవుడు మొత్తం మీద చెప్తుంది ఏంది? హార్ట్ఫుల్ గా నన్ను స్తుతించు, హార్ట్ఫుల్ గా. ఓకేనా, లైక్ ఎట్లా ఉందాము, ఈసారి మంచిగా ఉందాము, ఈసారి ఫాస్టింగ్ చేద్దాము, మంచిగా ప్రేయర్ చేద్దాము, ఈ ప్రేయర్ఫుల్గా ఉందాము, డైలీ బైబిల్ చదువుకుందాము, ప్రేయర్ చేసుకుందాము, ఓకేనా, ఇట్లా ఉందాము అని ఉంటాము. కరెక్ట్గా ఉంటావా? ఉండేది నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉంటావు నీకు తెలుసా? మధ్యలో ఒక్క అబద్ధం కూడా ఆడవా? ఒక్క అబద్ధము కూడా ఆడవా? లైక్ ఇంకా ఏది ఒక చెడు మాట, ఏదైనా తప్పు మాట రాదా? లేదంటే కొంచెం ఏదన్నా అంటే బైబిల్ పరంగా నువ్వు ఎంత కరెక్ట్ ఉంటావు? నువ్వు దేవుని పరంగా ఎంత కరెక్ట్ ఉంటావు? దేవునికి ఇష్టానుసారంగా ఉంటావా? ఉండవు. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. లైక్ ఏంది, నేను మనసులో ఊకే ఊకే ఇట్లా మీద మీద ఇప్పుడు దేవుని కోసం ఉంటా, నేను దేవుని కోసం మంచిగా బ్రతుకుతా, దేవుని అబద్ధాలు ఆడను, ఇట్లా అట్లా ఇట్లా అట్లా అన్ని అనుకునేది కాదు. ఓకేనా, అట్లా పైన వస్త్రాలు చెప్పుకుని దేవుని కోసం, అది మనం క్రైస్తవులం అని చాలా ఘోరంగా చెప్పుకుంటాము. మేం క్రిస్టియన్స్. బయట మంది అనుకుంటారు, వాస్తవం చెప్పాలంటే వీళ్ళు చాలా పీస్గా ఉంటారు, వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు దేవుని పిల్లలు, ఓకేనా అని బయట వాళ్ళు అనుకుంటారు. కానీ మనం క్రైస్తవులం అయ్యి ఉండి క్రైస్తత్వంలా జీవించలేం. మనం దేవుని కొరకు మనము సంపూర్ణంగా జీవించము వాస్తవంగా చెప్పాలంటే. ఓకేనా, బయట ఇంకా చాలా బయటి వాళ్ళే అనుకుంటారు, అన్యులు అనుకుంటారు మన గురించి, ఏది వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు అని క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళు అని వాళ్ళకు మన పైన ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ మనము అట్లా ఉండము. అదే దేవుడు అదే మెన్షన్ చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఓకేనా, ఉండండి. బట్టలు చింపుకుని కాదు, నీ మనసు చింపుకుని దేవుని కోసం నీ మనసారా ప్రార్థించి దేవుణ్ణి స్తుతించు అని చెప్తున్నాడు ఇక్కడ. అదే విధంగా సో మనకు ఇక్కడ మొత్తం యోవేలు ప్రవక్త మనకు ఈ 3 అధ్యాయాల ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, చూడండి, అంటే యోవేలు అన్ని పాత నిబంధన మొత్తం చదివి ఆ మోషే స్టోరీ అంటే 10 తెగుళ్ళు దేవుడు ఏవైతే మన మీదకి తెప్పించిండో
అవన్నీ వివరిస్తున్నాడు మనకి. ఏమని చెప్తున్నాడు? మిడతల గురించి చెప్పాడు. అయితే ఇంకో విషయము, దేవుడు అయితే ఈ ఫస్ట్ మొదటి అధ్యాయంలో మనకు ఇట్లా చెప్పిండు కదా, ఏమేం చేస్తా, ఏమేం నాశనం చేస్తా, ఎట్లా దేవుడు మనల్ని ఎట్లా ఆయన త్రోవలు నడవకుంటే ఆయన పట్టించుకోడు కదా. ఆయన దేవుడు ఏమేం చేయగలుగుతాడు అనేది యోవేలు మనకి చెప్తున్నాడు కదా. ఎట్లా చెప్తున్నాడు? ఒకసారి మీరు 1వ అధ్యాయం మొత్తం చదివితే ఎంత క్లియర్ గా మెన్షన్ చేస్తాడు అని అంటే, దేవుడు ఎప్పుడే అని ఇట్లా డైరెక్ట్ గా బాధ పెట్టాడు. అంటే ఇది మనల్ని బాధ పెడతాడు దేవుడు ఇట్లా డైరెక్ట్ గా అని చెప్తలేడు యోవేలు ప్రవక్త. ఎట్లా చెప్తుంటే మీరు మంచిగా ఒకసారి 1వ అధ్యాయం చదవండి. ఫస్ట్ దేవుడు ఈడ నవీన్ 1వ అధ్యాయము 5వ వచనం చదివిండు కదా, ఆడ ఏమనుండి, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయువారులారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను. సో మంచిగా ఉన్నప్పుడు మనిషి ఇది ఏమంటారు, మత్తును స్వీకరిస్తాడు కదా, మద్యపానం తాగుతాడు కదా, ఓకేనా, ఆ మత్తులు ఉంటాడు. అంటే చాలా ఎంజాయ్గా కష్టపడతాడు. ఇస్రాయేలీలకు చెప్తున్నాడు కదా యోవేలు ప్రవక్త ద్వారా. ఏమని చెప్తున్నాడు? ఇస్రాయేలీలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టజీవులు కదా, అయితే కష్టపడొచ్చి ఓకేనా సేద తీరదాము అని మద్యపానం పుచ్చుకుంటారు కదా, ఓకేనా. అంటే ఈ టైంలోనే కాదు, ఇక్కడ మనం ఒకటి బాగా గమనించండి. ఈ టైంలో ఏదైనా పని చేసిరు అనుకో, ఏదైనా వాళ్ళు పని చేసి వచ్చి అలసిపోయి వచ్చి కూలీలను చూస్తాం కదా మనము, వాళ్ళు అలసిపోయి ఇంత కల్లో ఇల్లు తాగి ఇంత మందు తాగి పడుకుంటారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సేద తీరుతారు. ఏది ఆ మద్యపానంతోనో వాళ్ళు చేసిన పని అంతా వాళ్ళు అట్లా గడిపేస్తుంటారు కదా. ఇలా ఇశ్రాయేలీల కాలంలో కూడా, అంటే మనకు ఏన్షియంట్ టైంలో కూడా, మనం బైబిల్ టైంలో కూడా చూస్తే వాళ్ళు కూడా సేమ్ కష్టపడి ఆ మద్యపానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది మనకు, ఓకేనా. అందుకే యోవేలు అదే చెప్తున్నాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్ష పానం చేయువారులారా రోదనం చేయుడి, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, ఆ ద్రాక్షారసం ఆ మద్యపానం వాళ్ళు ఏదైతే సేవిస్తారో దాన్నే కట్ చేస్తా అంటున్నాడు ఫస్ట్, ఓకేనా. దాన్ని కట్ చేసిన తర్వాత ద్రాక్ష పోయినాయి కదా, ఇవి మద్యపానం పోయింది కదా, ఏం కాదు మంచిగా ఉండొచ్చు అనుకుంటారు, ఓకేనా. స్టెప్ బై స్టెప్ నేను డైరెక్ట్ గా నాశనం చేయడు దేవుడు, అర్థమైందా. నీకు ఆ పెయిన్ ఏందో తెలుస్తుంది, నీకు తెలిపిస్తాడు ఖచ్చితంగా అని యోవేలు ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. లైక్ ఎట్లా, ఫస్ట్ నీ మద్యం అనేది కట్ అయిపోతుంది, తర్వాత ఏవైనా పండ్లు ఆహారం ఉంటది, అన్ని ఉంటాయి కదా, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటాడు, అది కూడా కాదు. తర్వాత ఏం చేస్తాడు, నువ్వు తినే అంజూరపు పండ్లు వాటిని నాశనం చేయడు, ఓకేనా. అంజూరపు పండ్లే కదా పోయింది కదా, ఏం కాదులే, పండ్లే కదా ఏం కాదు లైట్ అనుకుంటే అట్లా కాదు. మళ్ళీ నువ్వు తినే పంట ఏదైతే ఉంటుందో దానికి కూడా కరువు వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కటి వచ్చిన తర్వాత మనకి ఇంకా లైఫ్ ఏంది అనేటట్ట దేవుడు చేస్తాడు. ఎప్పుడు? దేవుని దినమందు. ఇట్లా మెన్షన్ చేస్తుంది ఏంటంటే దేవుని దినమందు అని ఇట్లా 5 సార్లు మెన్షన్ చేశాడు. దేవుని దినం అంటే ఏం లేదండి, రాకడ, ఓకేనా. ఆయన పరిపాలించే కాలంలో మీరు ఆయనకు తగినట్టు ఉండకుంటే ఆయన ఏమేం చేస్తాడు అని మనకు కాదు, ఇప్పుడు రాకడ గురించి మాట్లాడేది కాదు. యోవేలు ప్రవక్త ఆ టైంలోనే ఏమంటారు, పాత నిబంధన టైంలోనే యోవేలు ఇజ్రాయేలు జనాలకి ఇవన్నీ చెప్పిండు, మారండి, దేవుని రాకడ దగ్గర వస్తుంది, మారాలి, రిపెంట్ కండి అందరూ, ఓకేనా. దేవుని లోపలికి చేరండి అందరు, దేవుని స్తుతించండి. ఎట్లా స్తుతిస్తారు, ఒకవేళ స్తుతియకుంటే మీకు ఏమైతుంది, పరిస్థితి ఏమైతుంది అని ఇజ్రాయేలులకు ఆ టైంలోనే యోవేలు ద్వారా దేవుడు చెప్పిండు, ఓకేనా. ఒకవేళ జీవిస్తే, ఓకేనా, దేవుని ప్రకారం జీవిస్తే ఏమేమైతుంది అని కూడా చెప్పిండు. ఓకే, అయితే
అవన్నీ ఒకవేళ మీరు దేవుని స్తుతించి దేవునిలో ఒకరు చేరుకుంటే మనకి ఇక్కడ 2వ అధ్యాయము 25వ వచనంలో చెప్పినట్టు దేవుడు మనల్ని మళ్ళీ సజీవులుగా లేపుతాడు. ఓకేనా, మనం వింటే ప్రకటన గ్రంథం మీకు అందరికి తెలుసు కదా, మనల్ని మళ్ళీ రీస్టోర్ చేస్తాడు, మనల్ని ఎత్తి పట్టుకుంటాడు, మనల్ని దగ్గర చేర్చుకుంటాడు. ఓకేనా, మిమ్మల్ని ఎంతైతే చెడగొడతాడో, మిమ్మల్ని ఎంతైతే బాధ పెడతాడో, మీరు గాన నమ్మకంగా ఉండి రిపెంట్ అయ్యి దేవుళ్ళు దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని అంతే ఎత్తి పట్టుకుంటాడు, దేవుడు మిమ్మల్ని అంతే దగ్గరికి తీసుకుంటాడు. మళ్ళీ అది ఎట్లా వస్త్రము జింపుకునేటట్టు కాదు, నీ మనసుని జింపుకో. నీ మనసుని జింపు కోసం దేవునికి దగ్గరగా, అప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, దేవుడు నిన్ను దగ్గర తీసుకుంటాడు. ఓకేనా, అయితే ఇదే విధంగా నీకు ఒకవేళ అట్లా దేవుని మాటలు విని నువ్వు రిపెంట్ అయ్యి, ఓకేనా, నువ్వు కన్నీరు విడిచి ఉపవాసాలు ఉండి దేవుడి కోసం ప్రార్థన చేసి దేవునికి దగ్గర అయినప్పుడు దేవుడు నిన్ను 3 రకాలుగా బాగు చేస్తాడు. ఒకటి ఫిజికల్గా, ఓకేనా, ఇంకోటి స్పిరిచువల్గా, ఇంకోటి నేషన్ వైడ్గా. ఓకేనా, ఎట్లా ఫిజికల్గా అంటే నీకు మంచి ఆస్తి, నీకు మంచి ఆరోగ్యం, నీకు మంచి ఐశ్వర్యం, నీకు మంచి లైఫ్ స్టైల్, నీకు దేవుని బిడ్డలు అంటే ఎట్లుండాలి, నిన్నే ఆశీర్వదింపజేస్తాడు ఫిజికల్గా. స్పిరిచువల్గా నీకు ఇది అంటారు కదా, ఇట్లా దర్శనాలు వస్తాయి అంటారు కదా, దర్శనాలు చూపిస్తాడు, మంచి మంచి కళలు. దేవుడు ఏమేమి చేస్తాడు నీకు, ఓకేనా, దేవునితో సంభాషించే ఏమంటారు ఆ గిఫ్ట్ దేవుడు నీకు ఇస్తాడు. దేవునితో మాట్లాడొచ్చు నువ్వు, దేవుని దర్శనాలు అయితే నీకు. ఓకేనా, దేవుడు ఏమైతుందో నీకు చెప్తాడు ముందే. ఓకేనా, దేవునితో సంభాషించవచ్చు నువ్వు, దేవునికి దగ్గరగా, దేవునికి ఆత్మీయంగా, దేవునికి అతి దగ్గరగా నువ్వు బతకొచ్చు అని దేవుడిడా చెప్తున్నాడు. అంటే స్పిరిచువల్ గా దగ్గర చేసుకుంటాడు. ఓకేనా, ఒకటి ఫిజికల్, ఒకటి స్పిరిచువల్, ఇంకోటి నేషన్ వైడ్ గా. నేషన్ వైడ్ గా అంటే ఏంది, ఇజ్రాయెల్ జనాలకు చెప్తాడు కదా, లైక్ ఏంది, ఇజ్రాయెల్ జనాంగమా మీరు నా జనము అని చెప్తాడు. ఓకేనా, ఇజ్రాయెల్ జనాంగము నా జనాంగము, ఓకేనా, నా బిడ్డలు. బైబిల్లో మెన్షన్ చేసింది కదా, ఇజ్రాయెల్ అంటే దేవునికి ఎంత దగ్గర వాళ్ళు. ఓకేనా, దాన్ని ఎట్లా ఎత్తి పట్టుకుంటాడు మీరు చూస్తారు కదా, ఇప్పటికీ చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ అనేది ఎంత చిన్న దేశము. మన తెలంగాణలో ఒక 1/7 పార్ట్ కూడా ఉండదు ఇజ్రాయెల్, కానీ టాప్ 5 దేశంలలో ఆ దేశం ఉంటది. ఎంత ఆశీర్వదించబడ్డ దేశం చూసిరా ఇజ్రాయెల్ దేశము. సో మనము అంటే అదే చెప్తున్నాడు, నువ్వు ఎంత చెడిపోయినా, నువ్వు ఎంత నష్టపోయినా, నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా, ఓకేనా, సాతాన్ని నేను ఎంత కృంగదీసినా, ఓకేనా, నువ్వు మారి, ఓకేనా, నువ్వు తప్పులు చేస్తున్నా అవన్నీ వదిలేసి, ఓకేనా, ప్రతిది నువ్వు చేసిన ప్రతి చెడును వదిలేసి ఉపవాసం ఉండి దేవుని కోసం కన్నీటితో ప్రార్థన చేయండి. ఎగ్జామ్షన్స్ పెట్టుకోకండి. చిన్న పిల్లలము, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, నేను వర్క్ చేస్తున్నా, నేను ప్రార్థన చేయలేను, దేవునితో గడపలేను, ఇట్లా ఎగ్జామ్షన్స్ పెట్టుకోకండి. యోవేలు ద్వారా మనకి ఇదే తెలియజేస్తున్నాడు. నా ద్వారా మీకు ఈరోజు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇదే, ఉపవాసం ఉండండి, దేవుని కోసం ప్రార్థన చేయండి. మీద క్రైస్తత్వం అని చూపించుకుని బట్టలు చించుకుని నేను క్రైస్తవుని ఇది కాదు. నీ మనసుని చింపుకో దేవుని కోసం, నీ మనసారా దేవుణ్ణి నమ్ము, నీ మనసారా దేవుని కోసం నిలబడు. అప్పుడు నీకు దేవుడు నిన్ను రీస్టోర్ చేసి నిన్ను ఎత్తి పట్టుకుంటాడు, నిన్ను దగ్గర చేర్చుకుంటాడు. సో యోవేలు గ్రంథం ద్వారా 3 గ్రంథాలు, కానీ చాలా చాలా పవర్ఫుల్ వాక్యం ఇది. సో అందరూ మళ్ళొకసారి మీరు చదువుకోండి యోవేలు గ్రంథము. దేవుడు ఎంత అయితే నాశనం చేస్తా అనుకుంటాడో అంతే ఎత్తి పట్టుకుంటాడు మనల్ని, ఇది గుర్తుపెట్టుకోండి. సో యోవేలు గ్రంథం ద్వారా మనం ఈరోజు మీరు ఎంతో కొంచెం నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి.